ఈ సంవత్సరం వేసవి కాలం ఎండలు బగబగా మండిపడే పరిస్థితి ఉంది. సాధారణ స్థితి కంటే గత 20-30 ఏళ్లలో ఎప్పుడూ లేనన్ని ఎండలు, తీవ్ర స్థాయిలో ఎండల ప్రతాపం చూపించబోతున్న నేపథ్యంలో ఇటు మున్నేరు నది పూర్తిగా తడారిపోతుంది, పొడారిపోతుంది. నేపథ్యంలో ఖమ్మం నగరానికి 5 లక్షల పైచీలకు జనాభా ఉన్న ఖమ్మం నగరానికి ఇప్పటికే ఒక పూట ఇస్తే ఒక రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేస్తున్న నేపథ్యంలో రేపు రానున్న రోజుల్లో మంచినీటి ఎద్దడి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, పాలక వర్గం కానీ ఇప్పటివరకు సమీక్ష చేసిన దాఖలాలు కనిపించడం లేదని పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. సామాన్య జనం అంటే నడి నగరంలో మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది, శివారు ప్రాంతాల్లో మాత్రం నీటి సరఫరా జరగటం లేదు. గత ప్రభుత్వం ఇంటింటికి నల్ల, ఇంటింటికి పంపు అని చెప్పినప్పటికీ అది పూర్తిగా కాలేదు. నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వచ్చే నీళ్లు కూడా మురుకులు, అలాగే మురుగు వాసన వస్తున్న నేపథ్యంలో ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్ కానీ, అలాగే ప్రజారోగ్యం దృష్ట్యా అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో జ్వరాలు, డెంగ్యూ ఇలాంటి వారిని పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నీటి ఎద్దడి కారణంగా ఇప్పుడు పాలేరు నుంచి ఈ ఖమ్మం దాహార్తి తీర్చే పరిస్థితి ఉన్నది. అయితే వచ్చే వేసవి కాలంలో యాసంగి పంట వేస్తున్న నేపథ్యంలో నీటి సరఫరా ఎంతవరకు జరగవచ్చు, ఎంతవరకు బయట నుంచి తీసుకురావాలి అనే దాని మీద ఇంకా సమీక్ష చేపట్టడం నగరపాలక సంస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. 5 లక్షల పైచిలుకు గల ఈ జనాభాలో అంటే దాదాపు 15 నుంచి 20 డివిజన్లలో నీటి సరఫరా చేయాలంటే కష్టంగా మారింది. దానవాయిగూడెం నుంచి, అలాగే ఇక్కడ గాంధీనగర్లోని ఫిల్టర్ బెడ్ల నుంచి దాదాపు కొన్ని నెలల కాలంగా వాటిని పరిశుభ్రం చేయకపోవడంతో కలుషిత నీరు రావటం వల్ల ఆరోగ్యాలు చెడుతున్నాయని చెప్పని ప్రజలు ఇప్పుడే వాపోతున్న పరిస్థితి. అంటే మున్నేరు నది ఎండుకున్నది, అలాగే పాలేరు నుంచి నీళ్లు రావాలంటే ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, వాటిని సరిచేయాలనే దిశగా పాలకవర్గం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో కూడా నీటి ఎద్దడి వస్తే ఎలా ఎదుర్కోవాలనే దాని మీద అధికారులతో సమీక్ష సమావేశాలు చేసిన దాఖలాలు లేవని చెప్పని కార్పొరేటర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రేపు వచ్చే మండు వేసవి కాలంలో నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పాలకవర్గం చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రవికుమార్తో ఆవుల శ్రీనివాస్, సివిఆర్ న్యూస్, ఖమ్మం.